సాధారణంగా మనం ఒక మనిషిని చూస్తే అతని విజయం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ విజయానికి వెనుక ఉన్న కష్టం, కన్నీళ్లు, పోరాటం మనకు కనిపించవు. పేదరికం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో ఎన్నో అవమానాలు, ఇవి అన్నింటినీ ఎదుర్కొని శిఖరానికి ఎదిగిన ఒక మనిషి కథ ఇది. అతను కేవలం ఒక డాన్సర్ కాదు, అతను కేవలం ఒక హీరో కాదు, అతను మనుషుల జీవితాలను మార్చాలని ప్రయత్నించే ఒక హృదయం. డ్యాన్స్లో తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినవాడు, సినిమాల్లో తన స్టైల్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నవాడు. కానీ అందులో కంటే గొప్పది ఏమిటంటే, అనాథలకి ఆశ్రయం, వికలాంగులకి ఆశ, పేదలకు సహాయం చేయడం. అతని జీవితం చెబుతుంది, పరిస్థితులు మనిషిని నిర్ణయించవు, మనిషి ధైర్యమే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని. ఇది పేదరికంతో ప్రారంభమై ప్రపంచం గుర్తించిన వ్యక్తిగా ఎదిగిన రాఘవ లారెన్స్ జీవితం. ఇది సాధారణ మనిషి యొక్క అసాధారణ కథ. రాఘవ లారెన్స్ మురుగయ్యన్ కన్మణి దంపతులకు 1976 అక్టోబర్ 29న చెన్నైలో జన్మించాడు. లారెన్స్ తమిళం మాట్లాడే క్రిస్టియన్ పరయ్యర్ కుటుంబంలో జన్మించాడు. రాఘవ లారెన్స్కు ఎల్విన్ లారెన్స్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. లారెన్స్ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే లారెన్స్ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించింది. అతని తల్లి కుటుంబాన్ని నిలబెట్టడానికి చాలా కష్టాలు పడింది. ఆ సమయంలో పెద్ద సమస్య అతని జీవితాన్ని కుదిపేసింది. అది ఏంటి అంటే, లారెన్స్కు చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. డాక్టర్లు ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది, కానీ అతని తల్లి నమ్మకం కోల్పోలేదు. అతను తన కణితిని రాఘవేంద్ర స్వామికి ఆపాదించాడు. అలాగే లారెన్స్ అమ్మగారి భక్తి, ధైర్యం అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. తనకున్న వ్యాధి క్రమక్రమంగా తగ్గుతూ పూర్తిగా నయమయ్యింది. అలా అతడు హిందూ మతంలోకి మారడం జరిగింది. అలా రాఘవ లారెన్స్గా మారడం జరిగింది. అతనికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అతనికున్న ఆ టాలెంట్ లారెన్స్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతను చిన్న డాన్సర్గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అక్కడే అతని జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. అతన్ని గుర్తించిన వ్యక్తి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు ఇచ్చిన అవకాశం లారెన్స్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. కొద్ది కాలంలోనే రాఘవ లారెన్స్ సౌత్ ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్గా మారడం జరిగింది. అతని స్టైలు, ఎనర్జీ, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. రాఘవ లారెన్స్ గారు ఆవడి అంబత్తూరులోని తిరుమల్లు వాయల్ వద్ద రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని నిర్మించాడు. ఈ మార్గం 2010 జనవరి 1న ప్రారంభించబడింది. రాఘవ లారెన్స్ గారు మొదటగా తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్కి కారు క్లీనర్గా పనిచేశారు. అలా చేస్తూ డాన్స్ చేస్తూ ఉండేవాడు. డాన్స్లో ఇతడి ప్రతిభను గుర్తించిన రజనీకాంత్ గారు డాన్సర్స్ యూనియన్లో చేరడానికి సహాయం చేశారు. లారెన్స్ గారు మొదటగా 1991లో దొంగ పోలీస్ సినిమాలో ఒక పాటలో ప్రభుదేవా గారితో పాటు కనిపించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుకు చిక్కుబుకు రైలే పాటలో ప్రభుదేవ వెనకాల ఉన్న డాన్సర్స్లో ఒకరుగా కనిపించారు. చిరంజీవి గారు కూడా లారెన్స్ను గుర్తించి హిట్లర్ సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశాన్ని కల్పించారు. లారెన్స్ పనితనానికి మెచ్చిన చిరంజీవి గారు రాబోయే సినిమా మాస్టర్కి కూడా అవకాశం ఇచ్చారు. దీనితో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లోని పాటల్లో కూడా కనిపించారు. ప్రముఖ నిర్మాత అయిన టీవీడి ప్రసాద్ గారు స్పీడ్ డాన్సర్ అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు, కానీ ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత మరో 2 సినిమాల్లో కూడా హీరోగా నటించారు, కానీ ఆ సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత దర్శకుడు కె బాలచందర్ గారు తన 100వ సినిమా పార్థాలే పరవశంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కడి నుండి మళ్ళీ లారెన్స్ గారి సినీ జీవితం చిగురించింది. ఆ తర్వాత హారర్ సినిమా ముని చిత్రంతో దర్శకుడిగా మారి ఆ సినిమా విజయంతో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు. లారెన్స్ గారు ఎంతోమంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. అతను కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ మంచి సక్సెస్ను అందుకున్నాయి.
అలాగే అతను నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా ముని, కాంచన, కాంచన 2 ఈ సినిమాలు సౌత్ ఇండియాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. అతను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కూడా మారడం జరిగింది. కానీ అతని జీవితంలో గొప్ప విషయం సినిమాలు కాదు, అతని మనసు. తన చిన్నప్పటి నుంచి కష్టాలు గుర్తు చేసుకుంటూ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఏంటి అంటే, నేను ఎదిగితే నాతో పాటు మరెందరో ఎదగాలి అని. అలా ప్రారంభమైంది అతని సేవా ప్రయాణం. రాఘవ లారెన్స్ను ఎన్నో అవార్డులు వరించాయి. అందులో 2000 సంవత్సరంలో వచ్చిన అన్నయ్య సినిమాకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డును పొందాడు. 2001లో వచ్చిన పార్దాలే పరవశం, 2002లో ఇంద్రా సినిమా, 2006లో స్టైల్ సినిమాకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డులు వచ్చాయి. 2000 సంవత్సరంలో అన్నయ్య, 2002లో ఇంద్ర, 2006లో వచ్చిన స్టైల్ సినిమాకు గాను నంది అవార్డులు వచ్చాయి. అలాగే 2015లో మనిదం నేయం అవార్డు, 2017లో వచ్చిన ముని 3, గంగా సినిమాలలో చేసిన అసాధారణ ప్రదర్శనకు గాను అవార్డులు వచ్చాయి. అలాగే రాఘవ లారెన్స్ గారు లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమంది వికలాంగ పిల్లలకు సహాయం చేశారు. అనాథలకి ఆశ్రయం కల్పించాడు, వైద్య సహాయం చేశాడు, చాలామందికి విద్యను అందించాడు. అందుకే చాలామంది అభిమానులు అతన్ని రియల్ హీరో అంటారు. లారెన్స్ గారు 150 మందికి హార్ట్ సర్జరీలు, 200 మందికి విద్యా సహాయం, అలాగే 60 మందిని దత్తత తీసుకున్నారు. లారెన్స్ గారు తన సినీ జీవితాన్ని ఒక గ్రూప్ డాన్సర్గా ప్రారంభించి పట్టుదల, సేవాభావంతో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు మరియు దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్. ఈరోజు రాఘవ లారెన్స్ గారు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ప్రేరణ, ఒక ఆశ, ఒక సేవా చిహ్నం. అతని జీవితం చెబుతుంది ఏంటి అంటే, పేదరికం మీ భవిష్యత్తును నిర్ణయించదు, మీ ధైర్యమే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది అని. సినిమా ప్రపంచంలో చాలామంది స్టార్లు వస్తారు. కొందరు పేరు సంపాదిస్తారు, కొందరు డబ్బు సంపాదిస్తారు. కానీ మనుషుల గుండెల్లో స్థానం సంపాదించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరే రాఘవ లారెన్స్ గారు. రాఘవేంద్ర స్వామి గుడిని నిర్మించసం గుడి కట్టిన వ్యక్తి లారెన్స్ గారు. ఒకప్పుడు రోగాలతో బాధపడిన చిన్న బాలుడు, జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తి. ఈరోజు అనేక మంది పేదలకు ఆశగా మారాడు, అనేక మంది అనాథలకు ఆధారంగా మారాడు. సినిమా ద్వారా సంపాదించిన దాన్ని తన కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగించిన మంచి మనిషి అతను. అందుకే లారెన్స్ గారు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ప్రేరణ, ఒక మనసున్న మనిషి, ఒక జీవాంతక ఉదాహరణ. మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు, అడ్డంకులు రావచ్చు. కానీ మనలో ఉన్న ధైర్యం, మనసు, సేవాభావం ఉంటే మన జీవితం కూడా ఎవరైనా ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఇది ఒక రాఘవ లారెన్స్ గారి కథ మాత్రమే కాదు, మనకు మార్గం చూపించే జీవితం. పేరుకి స్టార్లు చాలామంది ఉంటారు, కానీ మనసుకు స్టార్ అయ్యేది మాత్రం ఒక్కరే. ఆ ఒక్కరే రాఘవ లారెన్స్ మాస్టర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.